సోషల్ మీడియా మాయాజాలం ప్రమాదకరంగా మారింది. చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కబలిస్తున్న మాయాజాలం సోషల్ మీడియా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలంలోని బెంగాలీ క్యాంపులో ఒక సైబర్ నేరస్తుడు చిన్నారులతో సంబంధించిన అశ్లీల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో అద్భుతంగా వ్యవహరించి వెంటనే సిర్పుట్టి పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు విజయం సాధించారు. 2024 నుండి ఈ నిందితుడు అలోక్ బాలా ఇంటర్నెట్ ద్వారా బాలలతో సంబంధిత అశ్లీల చిత్రాలను చూశాడు. తాను మాత్రమే వీక్షించడమే కాదు, వాటిని షేర్ చేసి ఇతరులకు కూడా పంపడం ద్వారా తీవ్ర నేరానికి పాల్పడ్డాడు. విచారకరం ఏమిటంటే ఇతను గతంలోనూ ఇదే రకమైన నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యాడు. అయినా మార్పు లేకుండా మళ్ళీ అదే దారుణాన్ని కొనసాగించడం మనం ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ కేసును దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ ఆదేశాలతో సిఐ ముత్యం రమేష్, సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించబడింది. అతనిపై సెక్షన్ 67 ఐటీ చట్టం, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 14 కింద కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన మన ఊర్లో మన మధ్యనే జరిగింది. చిన్నారుల భద్రతపై ముప్పు ఇప్పుడు పెద్ద పట్టణాల్లో కాదు, పల్లెటూర్లలో కూడా ఉన్నది. ప్రతి తల్లిదండ్రికి, గురువుకి, పౌరుడికి ఇది హెచ్చరిక. ఇంట్లో పిల్లలు మొబైల్లో గేమ్ ఆడుతున్నారని అనుకుంటే వాస్తవంగా వాళ్ళు ఏం చూస్తున్నారో తెలుసుకోవడం అవసరం. చిన్నారుల అమాయకత్వాన్ని తమ స్వార్థ లక్ష్యాల కోసం దుర్వినియోగం చేస్తున్న నరరూప రాక్షసులు ఇంటర్నెట్ పుటాలలో తిరుగుతున్నారంటే ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. సాంకేతికంగా తెలుసుకోవాలి. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ఎప్పటికైనా మానవీయ నియంత్రణలో పెట్టాలి. పిల్లలపై కంటిపదును పెట్టాలి. వాళ్ళ మొబైల్ వాడకాన్ని, వారి ప్రవర్తనలో మార్పులను తక్షణమే గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధించగలిగే మౌనం కాదు, స్పందించాల్సిన సమయం ఇది. అసభ్యకరమైన విషయాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పాఠశాలల్లో చైతన్య కార్యక్రమాలు, పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇంటర్నెట్ వినియోగ రహితులు నేర్పించాలి. సైబర్ హెల్ప్ లైన్ నెంబర్లు తెలియచేయాలి. ఎమర్జెన్సీ చిన్నారులపై లైంగిక అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై చట్టం అత్యంత గట్టిగా నిలుస్తోంది. ఫోక్సో చట్టం ప్రకారం ఈ కేసులలో జీవిత ఖైదు వరకు శిక్షలు పడే అవకాశం ఉంది. దురుద్దేశంతో బాలలపై అశ్లీలతను ప్రోత్సహించే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక హెచ్చరికగా నిలవాలి. గుడ్ ఈవినింగ్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, దీంట్లో మీ యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాల్సింది ఈ కేసు దానికి సంబంధించిందే కాబట్టి మీరు మీ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెబుతున్నాం. ఇది సిర్పుట్టి పోలీస్ స్టేషన్లో మాకు గౌరవ జిల్లా ఎస్పీ గారి నుండి 21/5/2025 రోజున కుమ్రం మాస్బా సూపరింటెండెంట్ పోలీస్ నుంచి వచ్చింది. అక్కడికి మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నుంచి ఈ టిప్ లైన్ సైబర్ టిప్ లైన్ రిపోర్ట్ ద్వారా ఈ కేసు నమోదు చేయబడింది. ఈ సిర్పుట్టి మండలం లక్ష్మీపూర్ గ్రామం బెంగాల్ క్యాంపుకు చెందిన అలోక్ బాలా అనే వ్యక్తి తన మొబైల్లో స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ యూజ్ మొబైల్లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ ఫేస్బుక్ అకౌంట్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను చూస్తూ ఆయన డౌన్లోడ్ చేసి కొన్ని గ్రూపులలో, ఆయనకు తెలిసిన గ్రూపులలో షేర్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు దీన్ని ట్రాక్ చేసి దీనిపైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ కిందనే ఈ వ్యక్తిపై మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం కేసు, మరియు అది షేర్ చేసినందుకు, ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినందుకు సెక్షన్ 15 ఆఫ్ పోక్సో ప్రకారం కేసు నమోదు చేయబడింది. ఈ వ్యక్తి గతంలో కూడా ఇలాంటి చర్యలు చేసినందుకు గతంలో కూడా కేసు నమోదు చేయబడింది ఇదే పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఇప్పుడు రెండోసారి ఈ నేరానికి పాల్పడినారు కాబట్టి ఇతనిని ఈరోజు మేము జ్యుడిషియరీ కస్టడీ రిమాండ్ పంపుతున్నాం. మీ ప్రింట్ మిత్రుల ద్వారా మేము ప్రజలకి కానీ యూత్కి కానీ తెలియపరుచున్నది ఏమనగా మా పోలీస్ తరఫున సైబర్ నేరాలు అనేది ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎక్కువ జరుగుతున్నాయి. మొబైల్ను మంచిగా ఉపయోగించుకోవాలి, చెడుకు కాకుండా. ఇలాంటి పోర్నోగ్రఫీ చూడడమే నేరం, అలాంటిది చైల్డ్కి సంబంధించి చూడడం, ఇంకా చైల్డ్ అబ్యూస్కి సంబంధించి చూడడం చాలా తప్పు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి కేసులలో తెలియకుండా కూడా ఎవరు బాధితులు కావద్దు, నేరస్తులు కావద్దు, ఇబ్బంది పడద్దు. కాబట్టి దీనిపైన అందరికీ కూడా అవేర్నెస్ రావాలని ముఖ్య ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సంబంధించింది
మేము పోలీస్ తరఫున రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోలీస్ స్టేషన్ లెవెల్లో తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా కండక్ట్ చేయడం ఉంది. ఇప్పుడు ఈ రోజు నుంచి మనకు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ స్టార్ట్ కాబట్టి ఈ రోజు నుంచి మేము రెగ్యులర్గా వీక్లీ ట్రైస్ కానీ స్కూల్స్ కానీ 2-3 స్కూళ్ళకు కానీ తర్వాత గ్రామ పంచాయతీలు అక్కడ కూడా వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తాం. ఈ సైబర్ నేరాలకు సంబంధించి సైబర్ క్రైమ్కి సంబంధించి ఇప్పటి నుంచి తప్పకుండా. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.